ప్రస్తుతం మనం బాచ్పల్లి ప్రగతి నగర్ నిజాంపేట్ రోడ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ రాత్రి 10:30-11 గంటల ఆ సమయంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైర్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మీరు చూసుకుంటున్నారా ఈ సమయం దగ్గర ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడే మనకి లైన్ అంటే షార్ట్ సర్క్యూట్ అయితే జరిగింది. చిన్న మంట ఇక్కడ ఉన్న షాప్ కి అయితే ఫస్ట్ ముట్టుకొని విత్ ఇన్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే కొన్ని నిమిషాల్లోనే ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని ఫర్నిచర్ స్టోర్స్ ఇక్కడ దగ్గరగా 22 షాపుల వరకు దగ్గమైపోయింది, బూడిద మట్టమైంది. అంటే కనీసం ఈ షాప్ లో ఒక్కటి కూడా మిగలేదండి మీరు చూసుకున్నట్లయితే. అంతేకాదు ఇక్కడ ఉండే వాళ్ళు ఏదైతే ఈ ఫర్నిచర్ స్టోర్ ని అంటే చాలా తక్కువ రేట్స్ కి ఇట్లా వస్తాయి అని చెప్పేసి అని అంటారు కదా, వాళ్ళు ఇక్కడే ఉండి ఈ బిజినెస్ అనేది రన్ చేసుకుంటారు. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటది, వాళ్ళ డబ్బులు ఇక్కడే ఉన్నాయి, బంగారం ఇక్కడే ఉంది అని చెప్పేసి అంటున్నారు. అసలుకి ఈ మంటలు ఎలా ఏర్పడ్డాయి మీరు చూసుకోవచ్చు. వైర్లు కూడా ఇట్లా ఇది పవర్ కేబుల్ ఇదే అన్నమాట. మనకి తెగి పడిపోయినది కూడా మనం చూసుకుంటున్నాము. ఎంత అంటే చాలా డ్యామేజ్ అయితే అయ్యింది. కొన్ని లక్షలు ఒక్కొక్క స్టోర్ వచ్చేసి దగ్గర 30-40 లక్షలు అనమాట లాస్. అప్పుడు 22 షాపులు అయితే పూర్తిగా దగ్గమైపోయినాయి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్లాస్టిక్ చైర్స్ ఇక్కడ నుంచి మంటలు వ్యాపించి ఈ షాప్స్ మొత్తం వాళ్ళకి అక్కడ వెళ్ళేదాకా కూడా అంటే కనీసము టైం లేదండి. కొన్ని సెకండ్స్ లోనే మొత్తం షాప్స్ అన్ని బాగా పొగ వచ్చేసి పొగ కమ్ముకొని ప్రాణాలు మాత్రమే బయటపడ్డాయి. కానీ ఇక్కడ ఉన్నది ఒక్కటి కూడా వాళ్ళు తీసుకోవటం అయితే జరగలేదు. మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా పొగలు అయితే అట్లానే ఉన్నాయి. అసలుకి షాపులు మొత్తం దీంట్లో కొన్ని లక్షల ఫర్నిచర్ అయితే ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా పొగలు కూడా అంతే ఉంది. మళ్ళీ ఫైర్ సిబ్బంది కూడా గంట ఆలస్యంగా వచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇంత అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ జాబ్ అక్కడ నుంచి వచ్చినాయి కదా మంటలు. నార్మల్ గా అక్కడ నుంచి వచ్చినప్పుడు కనీసము అంటే ఆపే ప్రయత్నం గానీ ఏమైనా చేయడానికి సిలిండర్లు పేలుతున్నాయి. పేలుతున్న వాళ్ళకి అడవుట్లో లేచి వచ్చి ఎవరైనా తీసుకుందాం వాళ్ళకి సిలిండర్ ఒకటి 2 పేలినాయి. ఇంకా కరెంటు పోయింది కదా, ఇంకా భయం వేసేసింది. ఇంకా లోపల పోలేకపోయాను చీకటి పోలేకపోయాక పేలుతున్న వాళ్ళకి ఇక్కడ దాకా వచ్చి పడిపోద్ది అని ఇంకా మేము పోలేక అన్ని వదిలేసేసినాం. బంగారం డబ్బులు కాసినాయి, అన్ని సరుకు అంత పాడి సరుకు నా కొట్లో 25 లక్షలు సరుకు ఉంది. బంగారం కాసిన డబ్బులు అన్ని 4 లక్షలు 5 లక్షలు పని. బట్టలు గిట్లు ఏం లేదు, చెప్పులు చొక్కా కూడా నాది కాదు. ఇప్పుడు 25 లక్షలు ఇదేనా షాపు? ఇప్పుడు ఇది ఒక్కటే వ్యాపారమా సార్ మీది? నాది ఒక్కటే. ఇది ఒక్కటే. ఎన్నాళ్ళ నుంచి ఎటు చేస్తున్నారు వ్యాపారం? చేస్తున్నాం 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ ఉంది 4-5 సంవత్సరాలు. 7 years ఈ ల్యాండ్ లో మాది మా బ్రదర్ వాళ్ళు మేము మియాపూర్ లో మేడం. అయితే ఇక్కడ 7 years నుంచి సార్ ఏడిఆర్ సార్ అడిగి ఇక్కడే సార్ చేశారు. కానీ ఇంతవరకు ప్రాబ్లం లేదు. సార్ వల్ల కూడా ప్రాబ్లం ఏం లేదండి. సార్ తెగింది, కరెంట్ వైర్ తెగింది, దాని వల్ల రవ్వలు వచ్చి ఎటుమైన పడ్డాయండి. అది జరిగిన వారం ఫర్నిచర్ అవటం, చెక్క, ప్లాస్టిక్ ఇవన్నీ ఉండటం వల్ల దాని వల్ల పడ్డాయి. ఏదన్నా గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేస్తే సత్యది అది ఎంతో అందిస్తే బతుకుతాం. అది జరిగిన బంగారం కూడా వదిలేసి వచ్చినారు. మేమే అంతా డోర్లు కొట్టి ఎత్తిస్తున్నాం. మా చేతికి అంతా నాశనం అయిపోయి అంత క్లీన్ గా ఏం చేస్తాము. చెడిపోవాలంటే 10 నిమిషాలు పడుతుంది అంతే. 10 నిమిషాలు కోటలా పేర్చుకున్నది 10 నిమిషాలు దగ్గం అయిపోయింది, బూడిదైపోయింది. మొత్తం ఇప్పుడు ఉండడానికి నీడ లేదు. అది మొత్తం ఎట్లా అయిపోయింది ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏదో ఒకటి సాయం చేస్తేనే మంచిగా ఉంటది. ఇప్పుడు వీళ్ళు అసలుకి ఇప్పుడు ఏం లేదు, బట్టలు అసలు ఏమీ లేదు వీళ్ళ కాడ. అసలు గవర్నమెంట్ ఇప్పుడు సాయం చేయాలి కంపల్సరీ. ఒంటి మీద ఉండే బట్టలతోనే పిల్లలతోనే బయటకు వచ్చారు. అది కూడా ముఖ్యం. వాళ్ళు బతికిరు కదా, చాలా మంచిది. అది 11 o'clock సరిపోయింది మేడం. అదే 12 తర్వాత అయినట్టయితే ప్రాణహాని భారీగా ఉండేది మేడం. భారీగా ప్రాణహాని ఉండేది. మేము లోపలే ఉన్నాము, పొగ వల్ల బయటకు వచ్చినాము. అదృష్టం కొద్ది బయటపడ్డారు. అదే మిడ్ నైట్ అయితే చాలా ప్రాబ్లం ఉండేది మేడం. మిడ్ నైట్ అయితే చాలా ప్రాబ్లం ఉండేది. ఏదేమైనా 11 నుంచి స్టార్ట్ అయింది. 11 నుంచి స్టార్ట్ అయింది. మొత్తం ఒక 20-25 minutes లో బ్లాస్ట్ అయింది. సారోలు కూడా ఫైర్ ఇంజిన్ లో సారోలు అందరూ వచ్చారు కానీ ఎవరు ఏం చేయలేకపోయారండి. ఏమేమి చూస్తారు ఆ టైంలో? కాలిపోయిన టైంలో పిల్లలు బయట తీస్తారు, వాళ్ళు బయటకు వస్తారు. ఏమేమి చూస్తారు?
అదే ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయము అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ లేదు, కిరాయి కట్టట్లేదు కదా. ఇన్సూరెన్స్ లేదు, అదే లేదు. ఇప్పుడు సార్ మా దగ్గర కిరాయిలు ఏం తీసుకోలేదు సార్, అట్లని ఫస్ట్ నుంచి అడిగాం సార్, ఖాళీగా ఉంది సార్ అది ఇది అంటే సరే సార్ ఇచ్చారు, మన ఏడీఆర్ సార్ ఇచ్చారు. అలాగని మేము కూడా ఇట్లా అయితే అనుకోలేదు కదా మేడం, ఇన్సూరెన్స్ పెట్టుకోవడానికి ఇట్లా అవుతుందో అనుకోలేదు కదా. ఏదేమైనా గవర్నమెంట్ ద్వారా ఏమైనా సాయం చేయాల్సింది మేడం, వాళ్ళకు మా ఎందు దయ ఉంచి ఏమన్నా ఉంటే స్థానిక అమ్మగారా బాగా ఈ అందరూ ఏడే కలిసి ఉంటారా? మొత్తం ఏడే కలిసి అంటే అందరికి కట్టుకున్న బట్టలు మాత్రమే మిగిలాయి. ఏం కట్టుకునే మిగిలేండి అంతే. ఇదేనా? ఎంత ఉంటది దాదాపు? 45 లక్షలు దాకా ఉంటదండి నా కోట్లు. లిక్విడ్ క్యాష్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే 15 లక్షల రూపాయలు క్యాష్ కూడా కాలిపోయింది. ఏంటి క్యాష్ తెచ్చుకున్నాం మెటీరియల్ కోసమని, 1 గంట ముందు కాలక ముందు వచ్చింది. అవి కూడా తీసుకునే టైం కూడా దొరకల. వైర్ మేంచి డైరెక్ట్ గా అన్ని షాపులకు పోయింది. ఒకటే షాపులో కాలుకుంటూ వచ్చింది కాదు, వైర్ మేంచి చుక్కలు పడుకుని మొత్తం కలుకుంటూ పోయింది. వైర్ తోటి ప్రాణాలు ఒక్కటే నా పొగలోంచి బయటకు వచ్చారు అంతే, ఇంకేం లేదు. పొగలో నుంచి తీసుకురావడానికి కూడా ఏమి అవకాశం లేదు. మొత్తం సిలిండర్లు ఉంటాయి కదా, కాపురాలు ఉన్నాయి కదా, పేలిపోయింది. ఎప్పటి నుంచి ఇక్కడ మీరు షాప్ పెట్టారు? మేము ఇక్కడ ఉండబట్టి 7-8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు 9. షార్ట్ సర్క్యూట్ అంటే కొంతమంది గ్యాస్ సిలిండర్ పేలిందని? కాదండి, కరెంట్ అండి. అట్ట ఎందుకు, గ్యాస్ ప్రాబ్లం అసలు లేనే లేదు. వైర్ ప్రాబ్లం ఆ నుంచి తగులుకుంది. ఆ వైర్ తగులుకోవడం ఒకటే ట్రిప్ లో కలిపోయినాయి అన్ని. ఒకదాని తర్వాత వచ్చే మాటితే ఆర్పుకునే వాళ్ళం. అట్లా రాలా, మొత్తం వైర్ అట్నే ఎంత దూరం ఉందో అంత దూరం కాలిపోయి ఇక్కడే ఉండి అంటే తింటూ ఉంటూ మొత్తం ఇక్కడే అని చెప్పేసి ఇక్కడేనండి. బైకులు కూడా కాలిపోయినాయి. బైకులు కూడా 10 బైకులు కాలిపోయి. ఏ ప్రాంతంలో అంటే ఏ టైం అప్పుడు కాలిపోయింది? ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చారా? ఎమ్మటినే రాలేండి, 1 గంట పట్టింది. మిగిలి 1 గంట తర్వాత వచ్చినాక బండ్లన్నీ వచ్చినాయి. కానీ ఇంకా ఆ టైం కూడా వాళ్ళ కూడా కాల. కనీసం 30 అడుగులు 40 అడుగులు హైట్ లో వచ్చినాయి మంట. ఉంటాయండి ఆడదాకా 30 షాపులు దాకా ఉంటాయి. మొత్తం సర్మం. ఏమేమి షాప్ లో పెడతారు అంటే నార్మల్ ఫర్నిచర్ షాప్ మొత్తం అండి, రేకులు, పైపులు, సోఫాలు సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి, డోర్లు మొత్తం ఏ టు షెడ్. ఏడే ఉంటారా? మొత్తం తింటాం ఉంటాం వ్యాపారం మీద ఇంకోటి ఏదైనా? ఏమి లేదమ్మా మాకు వెనుక ముందే వస్తువులు కొనలేవమ్మా. ఏమి లేదమ్మా, చిట్టీలు అందరూ 5,000 10,000 ఖర్చు చేసాడు పెట్టుకుంటామమ్మ. పేదవాళ్ళు ఆటో వాళ్ళు అందరూ కలిసి పిల్లలు చదువుకునే కాగితాలు పోయినాయి. మా షాప్ లో 30 లక్షలు సరుకు ఏడా జీవనోపాధి ఇదంతా ఇదేనా మొత్తం? ఏం చెయ్యం మేము, ఇదే చేస్తాం, ఇంకేం పని చెయ్యం. అదిగో బైక్ కాలిపోయింది. బైక్ కూడా అది మీరు నడుపుకున్న బైక్ కూడా పరుసులు బంగారు. బయటకు వచ్చినప్పుడు బైక్ పక్కన పెట్టుకోవడానికి కూడా టైం. మా వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది, అందరం చచ్చిపోయేవాళ్ళమ్మా. కరెంట్ షార్ట్ చేసింది కదా, ముందుకు వస్తే వచ్చేవాళ్ళం కాదు, ఎవరు బతికేవాళ్ళం కాదు మేము. ఆ వెళ్ళేటట్టు తలుపులు తీసుకొని వైర్లన్నీ తగిలి పడతా ఉన్నాయి. మేము వచ్చి లేపి అందరినీ లేపానమ్మా. నేనే అందరినీ కేకలేసాను, వాళ్ళు వీళ్ళు కేకేసి వెనక అందరూ వెనక్కి వెళ్ళేసాం. ముందు బతకడానికి బతికాం అంతే తప్ప ఆస్తిపరంగా ఏమి లేదు. ఫోన్ లేదు, కట్టుబడి లేదు, ఏమి లేదు, డబ్బులు లేవు, అన్ని వదిలేసి వెళ్ళిపోయాం. బతికేదే చాలని. బంగారం కూడా లోపలే ఉంది, బీరువాలోనే ఉండొచ్చు. బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, 2 లక్షల బీరువాలోనే ఉన్నాయి. బేరం చేసే కదా, సరుకులో పెడుతుంటాం డైలీ. క్యాష్ కూడా ఉంటాయి, ఫోన్ పేలు, గూగుల్ పేలు, క్యాష్ కూడా నడుస్తాయి. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అయింది.
పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు హాస్టల్లో పెట్టాము. హాస్టల్లోనే. ఆల్రెడీ 2 times ఇలా అయితే భయం వేసి చేయించుకున్నాం మేము పగులు. ఇది నైట్ కదా తెలియలేదు. సైడ్ మొత్తం కాలిపోయి ఒక సైడ్ మొత్తం కాలిపోయింది. రెండో సైడ్కి వచ్చేసరికి ఫైర్ ఇంజిన్ వచ్చేసింది. హైడ్రా వాళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసి ఆపేశారు. ఇక దాని వల్ల అంతా కంట్రోల్ చేసుకోగలిగాం. అది సో మీరు కూడా ఇక్కడే ఉంటామా? మొత్తం నైట్ అంతా ఇక్కడే ఉన్నాం. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది ఇదంతా. అంటే ఇక్కడే తింటాం ఉంటాం అంతే పంట ఇక్కడే మొత్తం ఏడే అంటున్నారు. మొత్తం లోపల ఇదే హౌస్. ఇది ఒక్కటే వ్యాపారం మీది కూడా? ఇదేనండి. ఇంకా భార్య పిల్లలు అందరం 8 years నుంచి చేస్తున్నాం. పిల్లలు కూడా 8 years నుంచి? 8 years నుంచి ఇక్కడే ఉన్నాం. అందరం ఇక్కడే ఉన్నాం. ఎంత నష్టపోయి ఉండొచ్చు మీరు సుమారు? అంటే సగం మొత్తం కాలిపోయింది కదా, ఇప్పుడు సగం సగం అంటే దేనికి పనికి రావు నాకు తెలిసి. లేదండి, పాడైపోయింది. వస్తువు అంతా పాడైపోయింది. మాకు ఆల్రెడీ 8 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఇక్కడ 8 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఇది అంటే ఇన్సూరెన్స్ ఏం చేయించుకోలేదండి? రోడ్ సైడ్ వ్యాపారం ఉంది కదండి, ఇన్సూరెన్స్ ఏం లేదా? అలాంటిది ఏం లేదు. ఇంకా కలిపి పెట్టుకున్నామా చేసాము అంతే. రోడ్డు మీద పోయింది, సెకండ్ హ్యాండ్ వ్యాపారం కదండి. అట్లా డోర్స్ విండోస్ ఇల్లు పగలు కట్టుకొని వచ్చి చేస్తూ ఉంటాం. పోలీసు వాళ్ళు కూడా చాలా సాయం చేశారు. పోలీసులు చాలా హైడ్రా వాళ్ళు, ఫైర్ వాళ్ళు, ప్లస్ లోకల్ పోలీసులు చాలా బాగా చేశారు. 7:30 వరకు ఉన్నారు వాళ్ళు. అయితే మార్నింగ్ 7:30, నైట్ 10:40కి వచ్చారు. ఉదయం 7:40 వరకు ఉన్నారు వాళ్ళు. బాగా కష్టపడి మాకన్నా ఎక్కువ వాళ్ళే చేశారు. మేము దగ్గరకు కూడా పోలే ఇంకా ఎండల్లో ఈ మంట దగ్గరికి. మా వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి మొత్తం వాళ్ళే చేశారు, పోలీసు వాళ్ళే. కట్టుబట్టలతో ఏం లేదు, ఇంక ఇట్లా నిలబడిపోయాం బయట అంతే. ఇక 30 lakhs లాస్ అవుతుంది. 30 lakhs? 30 lakhs లాస్ అవుతుంది. ఏదైనా ప్రభుత్వం ఏదైనా సహకరిస్తే మా మీద దయగలిస్తే మేము కొంచెం ధన్యులం అవుతాం. పోయిన దాంట్లో కొంచెం అయినా ప్రభుత్వం స్థానికులు ఎవరన్నా ఉన్నా కానీ మా మీద కొంచెం దయగలసండి, రిక్వెస్ట్గా అడుగుతున్నామండి. మేము లాస్ పోయిన దానికి కొంచెం ఏదైనా సాయం చేయండి అండి. మేము ఇక్కడే ఉంటామండి. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటామండి. 7 members ఉంటాం. 7 members. ఇక్కడ ఇది ఒక్కటేనా జీవనోపాధి? ఇది ఒకటేనండి మాకు, ఇంకో వ్యాపారం ఏం లేదు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 10 years నుంచి ఉంటామండి ఇక్కడ. 10 సంవత్సరాల నుంచి? 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాం. మొత్తం ప్రాణాలు కాపాడుకున్నాం, ఏం కాపాడుకోలేకపోయాం. అది డబ్బులు అంతా అన్ని పోయినాయండి. ఇంకేం లేవు. గోల్డ్ పోయింది, మనీ పోయింది, ఆస్తి పోయింది, అన్ని పోయినాయి. ఏం లేవు మాకైతే. మేమే ఉన్నాం. వచ్చినప్పుడు ఏమన్నా తీసుకొచ్చుకోవాలంటే డబ్బులు కూడా ఏడే ఉన్నాయి అని అంటే మేము నిద్రపోతున్నాం అండి. అంత టైం కూడా లేదు మాకు. నిద్రపోతున్నాం. నిద్రపోయే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి లేపితే లేచాం మేము. ఇంకా వాళ్ళు వచ్చి లేపగానే మమ్మల్ని పానీలో వాళ్ళు లోపలికి వచ్చేసే మంటలు రాండి మీరు రండిపోతే పోయిన లాగారు మమ్మల్ని. పానీలా పాపం దారిని పోయేవాళ్ళు బండ్లు ఆపి మమ్మల్ని ఆపారు. ప్రాణాలు బయటపడ్డా అంతే. ఇంకా ఆ మాత్రం అన్న వచ్చామంటే చాలా బతికామంటే అదే గొప్ప. పోతే పోయిందిలే అనుకున్నాం మేము. చాలా పోయిందండి, ఆస్తి నష్టం. మేము ఉండేదే దాన్ని పేపర్లు మా అయితే వస్తువులు అయితే పిల్లలు చదువుకున్న పేపర్లు కూడా అక్కడ ఉండవని స్థలం పేపర్లు అవన్నీ ఇక్కడ తెచ్చుకుంటాం. మొత్తం పోయింది. ఏమైనా ఏం మిగలేదు. మనుషులు అయితే మిగిలాము ఇక్కడ. దగ్గరికి వెళ్ళి చూసేసరికి మొత్తం లోపల కంటే స్ప్రెడ్ అయిపోయింది. లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా మంట ఆర్పటానికి కూడా అవకాశం లేదు మాకు. ముందుకు పోవటానికి కూడా చేంజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. యువతల షాపుల నుంచి అటు పోలేకపోతున్నానని యువతల షాపుల నుంచి లోపలికి పరిగెత్తుకుంటా పోయి వెనక మా వాళ్ళందరినీ లేపాం. పిలిస్తే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి మేము మళ్ళీ అవతల పక్క షాపుల నుంచి ముందుకు వచ్చేసరికి ఆ మంట మొత్తానికి ముందుకు వచ్చింది. ఇంకంతా అంటుకొని పోయింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసరికి దాదాపు 15 షాపుల దాకా వెళ్ళిపోయింది మంట. 40 లక్షల వరకు సరికి ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండటమా? ఇక్కడే ఉండటం. ఇది ఒక్కటేనా మీకు? ఒకటేనండి, ఏమీ లేదు బయట నుంచి. మీద ఏమైనా ఇన్సూరెన్స్ అట్లా ఏమైనా పెట్టుకున్నారు? ఏమి పెట్టుకోలేదండి. వచ్చాము, అద్దె కట్టుకుంటున్నాము నెలకి ఇంత కాడికని. ఎంత కడుతున్నారు? నెలకు 20,000 కడుతున్నాం. 20,000 కడుతున్నారు. కరెంటు బిల్లు రెంట్ కట్టుకుంటున్నాం. మున్సిపాలిటీకి 2,000 కట్టి ఉంటున్నామండి. అద్దెకే ఉంటున్నాం. అధికారులు రావటం గానీ భరోసా ఇవ్వటం అయితే ఎవరు రాలేదు. ఇప్పుడు వాటికైతే ఎవరు రాలేదు. ఎంతమంది మీరు ఫ్యామిలీ ఉండటం? మా ఫ్యామిలీలు అంటే మా వాటికి ఈ షాపు మా వాళ్ళే అందరూ. దాదాపు ఇక్కడ ఒక సుమారుగా 30-40 షాపులు ఫ్యామిలీలు ఉండాలి. తింటూ ఉంటాం మొత్తం ఏడే ఇందులోనే.
కట్టుకున్న బట్టలు అంతే ఉండం, ఏమీ లేదు. మొత్తం అన్ని పోయినాయి శుభ్రంగా, డబ్బులు బంగారం అంతా నష్టమే, ఏమీ లేదు. ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి సాయం చేస్తారు అనుకుంటున్నాము. మరి ఇప్పుడు దాకా అయితే ఎవరు వచ్చింది లేదు. ఎప్పుడైనా వచ్చి ఏదో ఒక సాయం చేస్తే కాస్త మేము నిలబడటానికి ఏదో ఒకటి వేసుకోవడానికి కాస్త సాయపడితే తర్వాత ఏదైనా ఉంటే మేమే చూసుకోవాలి. ఏం మిగిలినట్టు ఏమీ లేవు లోపట. ఏమీ లేదు లోపల, మొత్తం అన్ని బూడిదైపోయింది. సో ప్రస్తుతం మనం బాచుపల్లి ఏదైతే అంటే ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సార్ దగ్గరికి వచ్చాం. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు అంటే ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది కదా, నార్మల్ గా ఎలా జరిగిందని చెప్పేసి అంటే మీరు దర్యాప్తు చేస్తున్నారు కదా. అంటే యాక్చువల్లీ మనకు నిన్న నైట్ 10:45కి డయల్ 100 కాల్ వచ్చింది. ఇట్లా ప్రగతి నగర్ గమ్మాన్ పక్కన కేజీఆర్ కన్వెన్షన్ పక్కన ఉన్న ఈ ఫర్నిచర్ షాప్ షెడ్స్, టెంపరీ షెడ్స్ లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని మేము ఇమీడియట్లీ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫైర్ ఫైటింగ్స్ ఆల్మోస్ట్ ఒక 6 ఫైర్ ఫైటింగ్స్ వచ్చి దాని ఫైర్ ని కంట్రోల్ చేయడం జరిగింది. దానిలో 22 షెడ్స్ వరకు డ్యామేజ్ అయినాయి కంప్లీట్లీ. ఎవరికి క్యాజువాలిటీస్ కానీ హ్యూమన్ కి ఇంజురీ ఏం కాలేదు. అక్కడ ఐ విట్నెసెస్ ఉన్నారు, వాళ్ళు షెడ్ వాళ్ళే ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఐ విట్నెస్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన టైంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే అక్కడ ఉన్న కొద్ది దూరంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఫస్ట్ అక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ షార్ట్ సర్క్యూట్ వీళ్ళ పోల్ వరకు ఎఫెక్ట్ అయ్యి ఆ పోల్ నుంచి ఒక వైర్ తెగి అక్కడ ఉన్న ఒక సోఫా మీద పడడం వల్ల ఈ ఫైర్ ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. అప్పటికి కొంతమంది వాళ్ళు నిద్రపోయారు కాబట్టి చూసుకోలేదు. అది కంట్రోల్ చేసేలోపు విత్-ఇన్ మినిట్స్ ఇదంతా డ్యామేజ్ జరిగిపోయింది. అంటే కొన్ని నిమిషాల్లోనే మొత్తం స్టోర్స్ అన్ని కాలిపోవడం జరిగింది. అంతా ఫర్నిచర్ కాబట్టి వుడ్ ఉంటుంది, వుడ్ అండ్ ఫోమ్ అవన్నీ సోఫాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఫాస్ట్ కొంచెం ఇమీడియట్లీ అయిపోయింది. అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే కొంచెం ఫైర్ సిబ్బంది కూడా కొంచెం లేట్, మిగతా పోలీసులు, లోకల్ పోలీసులు వాళ్ళందరూ బాగా అంటే త్వరగా వచ్చారు. ఫైర్ కొంచెం లేట్ గా వచ్చింది ఫైర్ సిబ్బంది అని చెప్పేసి అంటారు. లేదండి, అంటే ఫైర్ వచ్చే లోపు మనం డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా తెప్పించినాము. మనం ఉన్నాం ఈ ఆపోజిట్ అపార్ట్మెంట్ కానీ జన సిటిజన్స్ కానీ అందరు ప్రజలు కానీ చాలా హెల్ప్ చేసారు, హెల్ప్ఫుల్ గా చేసారు. అందరికి ఎలాంటి మనుషులకు ప్రాణ నష్టం కాకుండా అయిపోయింది. అంటే వీళ్ళు ఉండటం గానీ తింటాం గానీ అక్కడే అని చెప్పేసి చెప్తున్నారు నార్మల్ గా. అంటే ఇవి ఎలాంటి కిరాయి అంటే కట్టి ఉండటం కాదండి, నార్మల్ గా ఎలాంటి ల్యాండ్ ఇది? అది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ లేదు కానీ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ ల్యాండ్. వాళ్ళకు రెంట్ బేసిస్ ఉంటుర్రా ఎట్లుంటారు అనేది వాళ్ళకి ఇంకా మనకు క్లారిటీ రాలేదు. ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా లేదని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ అయితే ఉండదని చెప్తారు వాళ్ళు. సరే, ఘటనను ఎట్లా చూస్తారు సార్? పూర్తి స్థాయిలో దగ్ధమైన షాప్ లో ప్రగతి నగర్ బాచుపల్లి రోడ్లో పల్నాడు, నర్సరావుపేట, గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి 18 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అక్కడ ఉపాధి లేక కనిపించిన అమ్మానాన్న అక్కడనే వదిలిపెట్టి చిన్న పిల్లలు వేసుకొని బతుదేరి కోసం వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో పేదవాళ్లకు కావలసిన వస్తువులు, పెద్ద పెద్ద షాపులు కాకుండా పేదవాళ్ళకు సంబంధించిన వస్తువులు ఇక్కడ కిటికీలు కావచ్చు, మంచాలు కావచ్చు, దర్వాలు కావచ్చు, సోఫా సెట్లు కావచ్చు, బెడ్లు కావచ్చు. ఒక మాటలో చెప్పాలంటే పేదవాళ్ళ పర్చేసింగ్ అడ్డా ఇది. ఇక్కడ ఒక్కొక్క షాప్లో 30 లక్షలు 40 లక్షల సామాన్ మెల్లమెల్ల డెవలప్ చేసుకొని జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు ఇక్కడ. ఇక్కడే షాపు, ఇక్కడే వాళ్ళ వెనుక ఇల్లు. ఆ ఓనర్కి, భూమి యజమానికి ఇంతంత రెంట్ ఇచ్చి పిల్లలతో సహా బతుకుతున్నటువంటి పేదవాళ్ళు వీళ్ళు. రాత్రి ట్రాన్స్ఫార్మర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేటువంటి లైన్ వైర్ తెగిపడి అది ఈ గుడిసెల మీద, ఈ రేకుల షెడ్ల మీద పడడం వల్ల మొత్తం దగ్ధమైపోయింది. వాళ్ళు దాచుకున్న డబ్బులు పోయినాయి, వాళ్ళు దాచుకున్న బంగారం పోయింది. ఒక కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప ఒక్క రూపాయి వస్తువు కూడా మిగలలేదు. ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, అనేక రకాల ప్రయత్నం చేసినప్పటికి కూడా కళ్ళ ముందే 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా ఇవాళ బుగ్గిపాలైపోయింది, మంటల పాలైపోయినాయి. దీని మీద గౌరవ శాసనసభ్యులు వివేకానంద గారు, నేను ఇక్కడ పరిశీలించడం జరిగింది. వారితో పాటుగా మా లోకల్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు కూడా ఇక్కడికి వచ్చినాం, మా నాన్నలో వచ్చారు. తప్పకుండా దీని మీద ఇక్కడ హృదయ విదారకంగా ఉంది.
వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ మెడల మీద తులం బంగారం కూడా లేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చి కనీసం ఈ పూటకు తిండి కూడా లేదు వాళ్ళకి. ఇంత దీనావస్థలో ఉన్నారు కాబట్టి 20 ఏళ్ళగా సంపాదించుకున్న సంపాదన కూడా బుద్ధిపాలైంది కాబట్టి కొంత మానవతా కొరలో స్పందించమని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. తప్పకుండా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారితో మాట్లాడుతాం, రెవెన్యూ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతాం. వాళ్ళకి ఏదన్నా కొంచెమన్నా కొంత వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇంత ఆపద సమయంలో సాటి మనిషిగా స్పందించాల్సి అక్కడ ఉంటుంది. తప్పకుండా మా వంతు కొంత సాయం కోసం మాట్లాడుతాం. మేము కూడా పర్సనల్గా ఏమైనా ఉంటే సాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఏ జాగలో అయితే సర్వస్వం కోల్పోయినరో మళ్ళీ అదే జాగలో మళ్ళీ వాళ్ళ అనుభవం ఉన్నటువంటి నమ్ముకున్న బిజినెస్ అదే కాబట్టి ఇవాళ డైలీ ఫైనాన్స్ తెచ్చుకొని మళ్ళీ అప్పుల పాలు కాకుండా వాళ్ళకు మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం కావాల్సిన శక్తిని సపోర్ట్ని అందించడానికి కోసం మా వంతు సార్ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నట్టు తప్పకుండా మాట్లాడతా, విద్యుత్ అధికారులతో కూడా మాట్లాడతా. ఇవన్నీ హైదరాబాద్లో కాలనీలలో కూడా ఆ వైర్లు ఏలాడబడి బిల్డింగ్ కట్టుకుంటే చేతికి అందినట్టుగా ఉంది. అనేక మంది పిల్లలు కానీ పెద్దలు కానీ హస్బెండ్ చచ్చిపోయారు. బిల్డింగ్ కట్టినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఇట్లా జరిగినాయి. ఇవి హైదరాబాద్ లాంటి నగరాలలో కోకల్లో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఈ మధ్య అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం, ఓపెన్ వైర్లెస్ సిస్టమ్ లేకుండా కేబుల్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ పెట్టాలని చెప్పేది ప్రయత్నం చేస్తుండ్రు. మాటలకే పరిమితమైన తప్ప అది చేతల్లో ఇంకా పూర్తి కాలేదు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో అనేక దరఖాస్తులు వస్తూ ఉంటాయి, ఎమ్మెల్యేలకు కానీ మాకైనా వస్తూ ఉంటాయి. అది మా ఇళ్ళ మీద కలిపోయింది లైను, గాలిదోవనం వచ్చినప్పుడు అవి తగిలినప్పుడు మిగిలి పడతా ఉన్నాయి. మా పిల్లలు బిల్డింగ్ మీదకి ఎక్కాలంటే ఎక్కడ షాక్, ఇక్కడ వైర్ తగిలి చచ్చిపోతారనే భయం లేదు. ట్రాన్స్ఫార్మర్లు కూడా కిందికి ఉంటాయి, దాని చుట్టూ ఫెన్సింగ్ ఉండదు, సేఫ్టీ ఉండదు. మా పిల్లలు ఎక్కడ పట్టుకుని చచ్చిపోతారు. ఇలాంటివన్నీ విపరీతంగా వస్తూ ఉంటాయి. ఎన్ని చేసినప్పటికి కూడా మళ్ళీ కాంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కరెంట్ అధికారులతో కూడా ఎస్పీడీసీఎల్ అధికారులతో కూడా మాట్లాడి మరి వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం. గతంలో కూడా వైర్లు కింద పడ్డాయని చెప్తున్నారు సార్, పడినాయని చెప్తున్నారు. అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే 11 kVA లైన్ కాకుండా 33/11 kV ఉన్నట్టు పెద్ద లైన్ అయితే ఆల్మోస్ట్. ఇట్లాంటి పడ్డ వెంటనే అక్కడ ఫీజులు కొట్టేయాలి. మరి ఎందుకు ఇది జరిగిందో పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. మేము కూడా కరెంట్ అధికారులతో మాట్లాడి దీని కారణాలను అన్వేషించుకొని ఫర్దర్గా ఇట్లాంటి జరగకుండా చూసుకోవాల్సి అక్కడ ఉందని చూసాం. ఇప్పుడు వాళ్ళకి శిథిలాలే మిగిలినాయి సార్, వాళ్ళ బతుకుదేరు మొత్తం శిథిలాలే మిగిలిపోయినాయి. మీ వంతు సహకారం ఏమన్నా? తప్పకుండా చెప్పారు కదా, రెవెన్యూ అధికారులతో మాట్లాడతాం, కరెంట్ అధికారులతో మాట్లాడతాం, వాళ్ళ పరంగా సాయం చేసే ప్రయత్నం చేస్తాం. సాటి మనుషులం కదా, ఒకరు ఏడుస్తూ ఉంటే ఒకరు బాధపడుతూ ఉంటే చూసి తట్టుకుంటాం కాదు. మా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ తప్పకుండా కొంత మాట్లాడి వాళ్ళ సాయం అందించే ప్రయత్నం చేస్తాం. సార్ 2 నిమిషాలు స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఈ ఘటనను ఎట్లా చూస్తారు? మీ వంతు సాయంగా ఎటువంటి సహకారం? ఇది చాలా బాధాకరమైన విషయం. మరి గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ పేదలు నివాసం అంటే ఇక్కడ ఈ యొక్క చిరు వ్యాపారాలతో ప్రారంభం చేసుకొని పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ చిన్నగా ఫర్నిచర్ రిపేర్ చేసుకుంటాం. ముందుగా ఏంటంటే రిపేరింగ్ స్టార్ట్ అయినారు అంతా కూడా. చిన్నగా పెట్టుకొని ఒక సముదాయంగా ఏర్పడి మరి ఇక్కడ చిన్న మార్కెట్గా అయితే మనం హైదరాబాద్ నగరంలో పాత నగరంలో చూస్తూ ఉంటాం, చిన్న మార్కెట్లు ఏర్పాటు చేసుకొని సరసమైనటువంటి ధరకి, అందుబాటులో ధరకి సెకండ్ హ్యాండ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫర్నిచర్ చేసుకొని అమ్ముతూ ఉంటారు. దుర్ఘటన అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి రూపాయి ప్రూవ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా బుగ్గిపాలు కావడమే చాలా బాధాకరమైన విషయం ఈరోజు. కాబట్టి తప్పకుండా ఇంతకుముందు గౌరవ పెద్దలు ఎంపీ గారు రాజేంద్రన్న గారు చెప్పినట్టుగా తప్పగా వారికి అండగా మేము ఉంటాం. వ్యక్తిగతంగా మా సహాయ సహకారాలు అందిస్తాం. దాంతోపాటు ఇటు కలెక్టర్ గారితో, రెవెన్యూ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున కూడా తప్పకుండా వారికి చేతులు అందిస్తానికి మేము సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరిగిన సంఘటన ఇది. మరి ఒక ఎలక్ట్రిసిటీ మరి ఒక ట్రాన్స్ఫార్మర్లో ఏర్పడినటువంటి చిన్న సాంకేతిక లోపంతో ఏర్పడినటువంటి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి మొత్తం ఇక్కడనే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికి చాలా మంది నాయకత్వం కూడా రాత్రందరూ ఇక్కడ ఉండి దాన్ని అదుపు చేసి ఇతర అంటే ఇంకా సముదాయాలకి వ్యాప్తి చెందకుండా మరి ప్రయత్నం చేశారు. అటు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఇక స్థానిక నాయకులు కానివ్వండి. మరి ఒకటి విషయం ఏంటంటే ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండడం అనేది ఈరోజు అంటే
మనము అంటే కొంచెం ధైర్యంగా ఉండాల్సిన ధైర్యం ఇచ్చినటువంటి విషయం అది. ఎందుకంటే సరే మనము ఆస్తి నష్టం జరుగుతుంటే ఏదో రకంగా మనం కూర్చోవచ్చు, ఏదో రకంగా సహకారం అందించవచ్చు. ప్రాణ నష్టం అనేది మనం జరగకుండా చేసుకోవడం అనేది కూడా మరి ఒక మంచి ప్రయత్నాన్ని మనం సఫలీకృతం చేసుకోగలం. తప్పకుండా వీరికి కూడా చాలా కుటుంబాలు ఉన్నారు. డెఫినెట్ గా వారికి ఏ రకంగా సాయం చేయాలో సిద్ధంగా ఉంటాం. విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యం కనిపిస్తా ఉందా సార్? చెప్తున్నారు వాళ్ళు అడిగితే. ఇప్పుడు తప్పకుండా గతంలో కూడా మనకు ఉన్నటువంటి సిస్టమ్ లో చాలా ఫాస్ట్ గా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఈ ప్రగతి నగర్, నిజాంపేట్, బాచ్పల్లి. కాబట్టి విద్యుత్ సరఫరానే కాకుండా అన్ని వాటర్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇష్టానుసారం అనుమతులు వచ్చినట్టు సందర్భంలో ఈ యొక్క కెపాసిటీ పెంచేటువంటి ఒక తొందరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇలాంటి ఒక ఘటనలకు మరి కారణం అవుతా ఉన్నది. తప్పకుండా మరి దాన్ని బాధ్యులతో చూసుకొని అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ వారికి ఏ రకంగా సాయం అందించాలని ప్రధానమైన కర్తవ్యం. తప్పకుండా అది ఎంపీ గారు మేము కోఆర్డినేట్ చేసుకుని వాటిని సహకారం ఇచ్చే సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. నిన్న రాత్రి మనం అంటే ఇక్కడ బాచుపల్లి ప్రాంతంలో ఈ మన డిండిగల్ టు మియాపూర్ అంటే బాచుపల్లి మన గండిమైసమ్మ నుంచి మియాపూర్ వెళ్ళే ఈ రోడ్ లో బాచుపల్లి ప్రాంతంలో నిన్న రాత్రి 10:45 ఆ టైంలో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. దీంట్లో దాదాపు 22 షాపులు ఏదైతే ఫర్నిచర్ అమ్మేటటువంటి షాపులు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ లో వాళ్ళందరూ కూడా నష్టపోవడం జరిగింది. 22 మొత్తం పూర్తిగా కాలి దగ్ధం అయిపోయినాయి ఇదంతా కూడా. దీనికి బేసిక్ రీజన్ కూడా ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ దీంట్లో అది కనెక్షన్ ఏదైతే అక్కడ షార్ట్ సర్క్యూటో లేకపోతే అక్కడ సడన్ గా వైర్లు తెగి అక్కడి నుంచి వచ్చినటువంటి స్పార్కులు లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి ఫ్లేమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ అంటుకోవటం. అండ్ ఈ ఫర్నిచర్ అంతా కూడా ఏదైతే ఉన్నాయో కుర్చీలు, బల్లలు లేకపోతే బీరువాళ్ళు ఇట్లాంటి రకరకాల చెక్కతో చేసిన అన్ని కూడా ఇక్కడ ఉంటాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్. దాంతో పాటు ఇక్కడ వీళ్ళు కుటుంబాలు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళు సిలిండర్స్, కిచెన్ ఇదంతా కూడా ఉంటుంది. అది కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేసింది. సో ఒకటి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ అనేది మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఒక స్పార్క్ వస్తే గనక ఆ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ మీద పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నిటిని మనం తీసుకుని ఇప్పుడు ఈ వైరు కాలుతుంది అని ఎవడు అది ఓగందని విషయాలు ఇట్లాంటివి. బట్ అయినా కానీ కూడా మనం విపత్తులు నివారించాలంటే ఇవన్నీ కుర్చీలు, బల్లలు ఇవన్నీ వుడెన్ మెటీరియల్ అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్. రేపు ఎవడన్నా ఏది బట్టలు, గార్మెంట్స్ ఉన్నాయి అవి కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్. ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ ఏమన్నా ఇది కెమికల్స్ లేకపోతే ఇట్లా యాసిడ్, బ్యాటరీలు ఇట్లా అవి కూడా ఇన్ఫ్లేమబుల్. అంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనే దాన్ని స్టోర్ చేసినప్పుడు మనం 100 సార్లు ఆలోచన చేసి చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ లో లేకపోతే ఇది అనాథరైజ్ గా వాళ్ళు కట్టుకున్నది. అందుకోసం వాళ్ళెవరికి కూడా ఇన్సూరెన్స్ రాలేదు. అంతా చిన్న వాళ్ళు పాపం కష్టపడి 25 లక్షలు 30 లక్షల ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ పెట్టిందంతా కూడా వాళ్ళ సంపాదన అంతా ఒక రోజులో బుగ్గిపాలైందన్నమాట. సో దీనికి మనం అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటివి రావాలో రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ద్వారా పంపిస్తారు. సో బట్ ఒకటి అల్టిమేట్గా ఏంటంటే మేము హైడ్రాఫ్ మొదటి నుంచి చెప్తుంది కూడా అదే. ఇప్పుడు అవేర్నెస్ చాలా ముఖ్యం. అవేర్నెస్ ని మన ఆచరణలో పెట్టాలి. ఉన్న అవేర్నెస్ ఒకటి వస్తే సరిపోదు, ఆచరణలో కూడా తీసుకురావాలి. తీసుకొచ్చి ఎక్కడ ఫైర్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే దాన్ని మనం పెడితే, ఎందుకంటే మనం పాత గణాంకాలు చూస్తే కనుక లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి.